ఇప్పుడు నిద్రకి వెళ్ళేసింది. ఒక 2 నిమిషాల్లో చూడండి ఎలా రెడీ అయిపోతుంది. కేక్ కటింగ్ కోసం ఈరోజు క్రిస్మస్. సో ఈరోజు క్రిస్మస్ వ్లాగ్ ఎలా జరిగింది, మా డే అంతా మీకు చూపించబోతున్నా. లెట్స్ గో. సో క్రిస్మస్ రోజు నేనైతే రెడీ అయిపోయి గబగబా చర్చ్కి అయితే బయలుదేరిపోయాను. చర్చ్ మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అనమాట. దాని తర్వాత ఇక్కడ క్రిస్మస్ తాత అందరికీ ఇన్వైట్ చేస్తాడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చర్చ్లోకి. చాలా బాగా అనిపిస్తుంది కదా క్రిస్మస్ తాత ఎలా ఉంటే. మా చర్చ్లో ప్రోగ్రామ్స్ అన్ని క్రిస్మస్ రోజు జరుపుకుంటాం. పిల్లలు డ్యాన్స్ చేస్తారు, పాటలు పాడతారు, యూత్ అందరూ పాటలు పాడతారు. మేము చాలా ఎంజాయ్ చేస్తాం, ఫ్యామిలీ లాగా ఉంటాం చర్చ్ మెంబర్స్ అందరం. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా యూత్ అంతా కొత్త కొత్త పాటలు నేర్చుకొని పాడుతూ ఉంటాం. పిల్లలేమో కంఠస్థ వాక్యం అంతా చదివి చెప్తారు చూడకుండా. చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని బాగా జరుపుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వారి వశం నుండి ఆయన నన్ను రక్షించును. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన శ్రమకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టను కనుక ఆయన నన్ను తప్పించెను. పడలేదు కానీ ఒక ఆశ్చర్యం. ఎందుకు ఇక్కడ మనం కూడుకున్నామంటే ఆయన జననం ఒక ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం అంటే యేసుక్రీస్తు భూమి మీద పుట్టక మునుపే, యేసుక్రీస్తు భూమి మీద పుట్టక పుడతాడని, కన్యకకు పుడతాడని, భూమి మీద ఆయన పుట్టిన తర్వాత ప్రజల పాపముల నుంచి ఆయన విడిపిస్తాడని, ఆయన అద్భుతాలు చేస్తాడని, ఆయన జననం కోసం, ఆయన మరణం కోసము అన్ని కూడా ఎంతో అద్భుతంగా రాయబడింది. కనుక అందరం కలిసి చర్చ్లో కేక్ కట్ చేసుకొని అందరం కలిసి భోజనం చేసి చాలా హ్యాపీగా మా క్రిస్మస్ని చర్చ్లో చాలా బాగా చేసుకున్నాం ఫ్యామిలీ అంతా కూడా. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. నా అవుట్ఫిట్ ఎలా అనిపించింది అసలు. చర్చ్లో అయితే చాలా బాగా ప్రేయర్ చేసుకున్నాం, బ్లెస్డ్ అయ్యాం. ఇప్పుడు ఇంట్లో ఎంజాయ్ చేస్తాం. పిల్లలు, కిడ్స్ అందరూ పని చేస్తున్నారు. ఒకళ్ళు వర్క్ చేస్తున్నారు, ఒకళ్ళేమో ఇంకా మా మమ్మీ ఏదో హెల్ప్ చేయమని చేస్తున్నాం. మా మమ్మీ కుకింగ్ చేస్తుంది. సో వాళ్ళు ఎలా చేస్తున్నారు, మేము ఎలా ఎంజాయ్ చేస్తాం, మేము ఏం చేస్తామో కూడా ఈ చిన్ని మూమెంట్స్ చూడండి. అండ్ స్వీట్ ఇచ్చి విష్ చేస్తే మంచిది అని కోరుకుంటున్నాం, మంచి జరగాలని అలా. సో ఎలా ఉంది నా అవుట్ఫిట్ మొత్తం నాకు చెప్పండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. చూడండి వీడియో మొత్తం చూస్తే ఎండ్ వరకు మీకు కూడా అసలు మేము ఏం చేసామో తెలుస్తుంది. చాలా ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఇది వచ్చి బిర్యానీ కుకింగ్లో ఉంది, ప్రాసెస్లో. ఇది వచ్చి పాయసం, ఇది వచ్చి మటన్, కింద చికెన్, అన్నమేమో రెడీగా పెట్టుకుంది. వాళ్ళని పట్టించుకోకుండా ఇట్లా చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు అక్కడ, నో స్పేస్.
సో ఇక్కడ వెయిట్ చేస్తాను. కట్టెన్ వేసి చూస్తున్నారు. కేక్ కటింగ్ కోసం వెయిటింగ్. కేక్ కటింగ్ ఎప్పుడు చేస్తాను వెయిట్ చేస్తాను. ఆకలి స్టమక్. పెద్దమ్మ స్వీట్ అనగానే పెద్దమ్మ తీసుకొచ్చి స్వీట్ ఇచ్చింది. థ్యాంక్ యూ. కలలేదు పడింది. కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తున్నాయి. పడుకున్నట్టు ఎప్పుడు 5 to 8 3 hours. శుభ్రంగా మా అక్క చూడండి ఇలా రెడీ అయింది. మా అక్కని వీడియో తీస్తుంటే మొహం తిప్పుకుంటుంది. మా అమ్మ మా అమ్మ 1 step అవుట్ఫిట్ టెల్ మీ. సో మేమందరం అలా సరదాగా మాట్లాడుకుంటున్నాం. మా అమ్మమ్మ వచ్చింది మమ్మల్ని విష్ చేయడానికి. పిల్లలు చూడండి కేక్ కట్టంగానే ఎంత క్యూట్గా కూర్చున్నారో కట్ చేయడానికి. మేము మా పిల్లలం అందరం హ్యాపీగా కేక్ కట్ చేసుకొని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఒకరికొకరం అందరం తినిపించుకొని, ఇక్కడ మా అక్క బెదిరిస్తుంది క్రీమ్ రాస్తుందని చెప్పి. సో అందరం కలిసి భోజనం చేసి ఎంతో సంతోషంగా మా క్రిస్మస్ని జరుపుకున్నాం. ఇలా ఉంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఫ్యామిలీతో. నిజంగా నేను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నా. సో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టిగా కట్టండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.